VS99 న్యూస్ కి స్వాగతం. వెస్ట్ బెంగాల్లోని కోల్కతాలో ఒక ట్రైనీ వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచార సంఘటనపై తెలంగాణ హోమియోపతి ఆధ్వర్యంలో ఉప్పల్ రింగ్ రోడ్డులో నిరసన కార్యక్రమం తెలియజేశారు. ఈ అత్యాచార సంఘటనకు పాల్పడినటువంటి అక్యూజ్డ్ను తీవ్రంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భారతదేశం మొత్తంలో ఒక ఆడపిల్ల ధైర్యంగా ఒక ఉద్యోగం చేసుకోలేని పరిస్థితి నెలకొంది. దీనికి అందరం సిగ్గుపడాల్సింది పరిస్థితి ఏర్పడిందన్నారు. దీన్ని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం చాలా తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని కోరారు. బన్నాడు పెట్టరా రాదు యావత్ భారతదేశ ప్రజలంతా కూడా ఈ యొక్క సంఘటనని కేవలం వైద్యురాలు జరిగిందనే కాకుండా ఒక మహిళకి ఒక ఆడపిల్లకి జరిగిందని చెప్పేసి చూస్తూ ఈ యొక్క సంఘటనకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలుపాలని చెప్పేసి వెస్ట్ బెంగాల్లోని కలకత్తాలోని ఆర్జీ గారు మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో జరిగినటువంటి దుశ్చర్య, ఒక ట్రైనీ పీజీ విద్యార్థిపై జరిగినటువంటి అత్యాచారము, అదేవిధంగా మర్డర్, చాలా దారుణమైనటువంటి చర్య. అది తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్ ఆధ్వర్యంలో ఈ యొక్క అది జరిగినటువంటి చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా ఈ దుశ్చర్యకు పాల్పడినటువంటి అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో తనని సిబిఐ ఎంక్వైరీ ద్వారా చాలా కఠిన ఎంక్వైరీ ట్రాన్స్పరెంట్గా జరగాలని చెప్పేసి, అదేవిధంగా ఆ అక్యూజ్డ్ని వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్, ముఖ్యంగా మమతా బెనర్జీ గారు తీవ్రంగా తను రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నది. అదేవిధంగా ఈ యొక్క దుశ్చర్య అనేటువంటి ఒక మహిళ ఆడబిడ్డ నైట్ డ్యూటీ చేస్తుంటూ ఉంటే జరగడం, ఇది భారతదేశంలోని ప్రజలందరికీ సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా ఒక ఆడబిడ్డ అర్ధరాత్రి పూట బయటికి వచ్చి డ్యూటీ చేసే పరిస్థితి ఒక వైద్యురాలికి లేదంటే ఒక దేశం ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతో ఉంది. అదేవిధంగా వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందని చెప్తున్నాము. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగిన వెంటనే చాలామంది దుండగులు ఆ హాస్పిటల్లోకి వెళ్ళి ఆ యొక్క ఎవిడెన్సెస్ మొత్తము డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఇటువంటి చర్య మళ్ళొకసారి జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు తీసుకొచ్చి కేవలం చట్టాలు తీసుకురావడమే కాకుండా చట్టాల అమలులో కూడా బాధ్యతాయుతంగా మెలగాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా భారతదేశ ప్రజలంతా కూడా ఇది కేవలం ఒక డాక్టర్కే జరగలేదు, ప్రతి ఒక్క ఆడబిడ్డకు జరిగింది అని చెప్పేసి అనుకొని వాళ్ళు భావించి భారతదేశంలో ప్రతి ఒక్క యువత కానీ అదేవిధంగా ప్రజలందరూ కూడా దీన్ని తీవ్రతరంగా తీసుకొని ఈ యొక్క చర్యకు వాళ్ళు యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి కోరుతూ, అదేవిధంగా మేము డాక్టర్స్ని ప్రాణాలు రక్షించేటువంటి వ్యక్తులకే ఇక్కడ ప్రాణాలు రిస్క్లో ఉన్నాయంటే ఎక్కడి ప్రజాస్వామ్యం ఇది, ఎక్కడ పోతుందని చెప్పేసి చాలా తీవ్ర బాధతో మేము ఈ మాటలు చెప్తున్నాము. ఆవేశంతో కాదు ఈ మాటలు మాట్లాడుతుంది, చాలా బాధతో ఈ మాట్లాడుతున్నాము. ఎందుకంటే ఒక ఆడబిడ్డ ప్రాణాలు రక్షించుకోలేకపోతున్నామంటే ఇంకెవరి ప్రాణాలు రక్షించుకుంటాము? బిక్కుమంటూ ప్రైవేట్ హాస్పిటల్లో డ్యూటీలు చేయాలంటే భయం వేసినటువంటి పరిస్థితి, ఇటువంటి దారుణమైన పరిస్థితి నెలకొనడం అంటే ఇది చివరిది కాదు, ఇది మొదటిది కాదు. కాబట్టి ఈ యొక్క చర్య మళ్ళొకసారి జరగకుండా ఉండాలని చర్యలు ఇటు రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని చెప్పేసి వెంటనే ఒక కఠినమైన చట్టం తీసుకురావాలి. అదేవిధంగా చట్టంతో పాటు చట్టాన్ని అమలు చేసే దిశగా కూడా గైడ్లైన్స్ ఫార్ములేట్ చేయాలని చెప్పేసి కోరుతూ, అదేవిధంగా ఈ యొక్క ఇంట్రాగేషన్ని చాలా ట్రాన్స్పరెంట్గా జరిగి అక్యూజ్డ్ని అవసరమైతే నడి బజార్న ఉరిదీయాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ఈ యొక్క చర్యను ఇంకొకరు చేయకుండా భయపడాల్సిన విధంగా ఈ యొక్క ఇన్స్టాంట్ జస్టిస్ ఉండాలని చెప్పేసి కోరుతున్నాము. ఈరోజు ఉప్పల్ చౌక్లో మేము తెలంగాణ డాక్టర్స్ అసోసియేషన్, హోమియోపతిక్ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున ఏదైతే అభయ సంఘటన కోల్కతాలో ఆర్జీ గారు మెడికల్ కాలేజ్లో జరిగిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ మేము ఇక్కడ నిరసన తెలుపుతున్నాము. సాటి ఆడబిడ్డ ఒక డాక్టర్కి జరిగిన ఈ పరిణామానికి మేము న్యాయాన్ని కోరుతున్నాము. ఏదైతే గవర్నమెంట్ తృణమూల్ కాంగ్రెస్ వెస్ట్ బెంగాల్లో గవర్నమెంట్ నడిపిస్తుందో పూర్తిగా
ఎందుకంటే తన చేతిలోనే హోమ్